అందరికీ ప్రైజ్ ది లార్డ్. గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. మనము బైబిల్ గ్రంథాన్ని ఒక క్రమ పద్ధతిలో మనం అధ్యయనం చేస్తున్నాం. ఈ యొక్క గ్రంథాన్ని సిస్టమేటిక్గా మనం అధ్యయనం చేస్తూ ఆది కాండాన్ని, నిర్గమాకాండాన్ని, లేవి కాండాన్ని పూర్తి చేసుకొని మనం ఇప్పుడు సంఖ్యాకాండంలో మనం ఉన్నాం. సంఖ్యాకాండంలో మనము మొదటి భాగం పూర్తి చేసుకున్నాం. అదేంటంటే ప్రిపరేషన్ ఆఫ్ ఎక్సడస్. అంటే సినాయి పర్వతం నుండి ఇజ్రాయేల్ ప్రజలు బయలుదేరేటువంటి వారు యాత్రకు సిద్ధపడేటువంటి విషయం గురించి మనం నేర్చుకున్నాం. సో దే వర్ ప్రిపేరింగ్ ఫర్ ఎక్సడస్ ఫ్రమ్ సినాయి. సో అది 1 నుంచి 10వ అధ్యాయం వరకు మనం చూసుకున్నాం. ఆ భాగంలో మనము దేవుడు యాజకులను అభిషేకించడం, యాజకులను సిద్ధపరచడం, లేవీలను లెక్కించడం, లేవీ గోత్రపు వారికి ప్రత్యక్ష గుడారపు యొక్క ఉపకరణంలోని ఒక చోట నుంచి ఇంకొక చోటకు మోసుకు వెళ్ళేటువంటి విధానాన్ని, ఆ క్రమాన్ని దేవుడు వారికి బయలుపరుస్తూ వచ్చాడు, నేర్పిస్తూ వచ్చాడు. ఆ తర్వాత మనం 2వ భాగంలో వచ్చినట్లయితే 11వ అధ్యాయం నుంచి 21వ అధ్యాయం వరకు ఆ యాత్రలో ఇజ్రాయేలీల యొక్క ఫెయిల్యూర్స్ గురించి మనం చూస్తాం. అంటే సినాయి పర్వతం నుంచి బయలుదేరిన మొదలుకొని కాదేష్ బర్నియా చేరే వరకు ఇజ్రాయేల్ ప్రజలు కొన్ని విషయాల్లో ఓడిపోయిన వారు ఉన్నారు. సో ఏ విషయాల్లో ఓడిపోయిన వారుగా ఉన్నారో మనము చూసుకుంటాం. ఆ విషయాన్ని గురించి మనం ధ్యానించుకుంటా ఉన్నాం. సో ఇజ్రాయేల్ ప్రజలు పోయిన క్లాస్లో మనం 10వ అధ్యాయంలో కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఇజ్రాయేల్ ప్రజలు సమాజంగా ఒక చోట నుంచి మరొక చోటకు వారు ప్రయాణమై వెళ్ళేటప్పుడు వారు బూరలు ఊదాలని, ఆ బూరలు ఎలా ఊదాలి, ఒకసారి ఊదితే దాని అర్థం ఏంటి, 2 సార్లు ఊదితే దాని అర్థం ఏంటి, మరి ఆర్భాటంగా ఊదితే దాని అర్థం ఏంటి అనేటువంటి విషయాల గురించి మనం చూసుకున్నాం. అయితే ఈ యొక్క బూరల విషయంలో మనకు ప్రకటన గ్రంథంలో కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు మనకు కనబడతాయి. మనం ఏం నేర్చుకున్నాం? ఒకసారి బూర ఊదినట్లయితే ఇజ్రాయేల్ సమాజం అంతా కూడా ప్రత్యక్ష గుడారం యొద్దకు రావాలని. సో ఒక్కసారి బూర ఊదినట్లయితే ఇజ్రాయేల్లో ఉన్నటువంటి ప్రధానులు వారు ఆ యొక్క ప్రత్యక్ష గుడారం దగ్గరకు రావాలి. సో ఆర్భాటముగా వారు ఊదినట్లయితే ఆర్భాటముగా ఊదినప్పుడు ఏమవుతుందంటే ఇజ్రాయేల్ ప్రజల్లో ఉన్నటువంటి ఒక్క సైన్యం గుంపు వారు రావాలి. 2 సార్లు ఆర్భాటముగా ఊదితే 2వ సైన్యం వారు రావాలి. అంటే యుద్ధం ఏదో పొంచి ఉన్నది, శత్రువులతో యుద్ధం చేయడానికే సిద్ధపడాలి అని దాని యొక్క అర్థం. సో ఆ విధంగా ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు సూచనిచ్చాడు. అయితే ఈ యొక్క బూరలు అనేక రకాలుగా ఉన్నాయి. ఇక్కడ బూరలు ఈ యొక్క అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ యొక్క బూరలు ఊదినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలకు వారు ప్రయాణంను సంబంధించినటువంటి చిహ్నాలు, లేకుంటే శత్రువులు యుద్ధంకి వచ్చినట్లయితే వారితో యుద్ధము చేయడానికి దేవుడు కొన్ని చిహ్నాలను ఈ బూరల ద్వారా వారికి నేర్పించారు. సో అయితే ఈ బూరలు బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల రాయబడి ఉన్నాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇన్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్, మరియు తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక, మరియు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఈ యొక్క విషయాలు రాయబడినాయి. చివరిగా ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే కడబోర ధ్వని విన్నప్పుడు ప్రభువునందు మృతి పొందినటువంటి మృతులు తిరిగి లేస్తారు. ఆ సమయంలో సజీవులుగా ఉన్నటువంటి విశ్వాసులు ఎత్తబడతారు. ఆ తర్వాత దేవుని యొక్క రాజ్యము మరి వస్తుంది. మనం అందరం దేవుని యొక్క రాజ్యం మహిమలోనికి మనము వెళ్తాం. చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం. రెవల్యూషన్ చాప్టర్ 3 verse 20.
Revelation chapter 3 verse 20. ఇదిగో ఆ, నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయుదాం. ఇది దేవాతి దేవుని యొక్క స్వరము. ఇది మామూలుగా బూరల వంటి స్వరమే కానీ గంభీరమైనటువంటి స్వరము. ఏమంటున్నాడు? ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. దిస్ ఇస్ ద లాస్ట్ కాల్ ఆఫ్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్. దీని తర్వాత ఇంకా ఎలాంటి స్వరము వినబడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు స్పష్టంగా సెలవిస్తా ఉన్నాడు. మై డియర్ సన్, మై డియర్ డాటర్, ఐఎమ్ స్టాండింగ్ ఎట్ ద డోర్ ఆఫ్ యువర్ హార్ట్. నీ హృదయం అనే తలుపు దగ్గర నేను నిల్చుండి తట్టుచున్నాను. నీవు తలుపు తీసిన ఎడల, నీ హృదయ ద్వారం తెరచిన ఎడల నేను నీతో కూడా నీ హృదయంలోనికి వచ్చి వాసము చేస్తాను. నేను నీకు వాక్యం అనేటువంటి భోజనంతో నేను తృప్తిపరుస్తాను. నీవు నా వాడవైందుకు నేను నీ వాడనైందు. మన ఇద్దరము కలిసి సహవాసము చేస్తాము. ఆ సహవాసము ఈ లోకంలోనే కాదు, పరలోకంలో కూడా ఉంటుంది. పరలోకంలో యుగాలు నువ్వు నాతో కూడా ఆ మహిమ రాజ్యంలో ఉంటావని దేవుడు సెలవిస్తా ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మరి చాలా స్పష్టంగా కడుబూర స్వర ధ్వనిని వినిపిస్తా ఉన్నాడు. ఆ యొక్క బూర ఇప్పుడు ఈ యొక్క సంఖ్యాకాండంలో బూరల గురించి మనం చూసినప్పుడు కూడా వెండి బూరలు చేయమన్నాడు. వెండి విమోచనకు సాదృశ్యంగా ఉన్నది. సో ఆ యొక్క బూరలు ప్రజల విమోచన కొరకు మోగుతాయి. యెహోషువ గ్రంథంలో 7 బూరలు మోగాయి. సొలొమోను సమయంలో 120 బూరలు మోగినాయి. సో ఈ యొక్క బూరల మోత దేనికి సాదృశ్యంగా ఉందంటే ఇజ్రాయేల్ ప్రజల యొక్క క్రమశిక్షణకు సూచనగా ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 52వ వచనం. 1 Corinthians chapter 15 verse 52. చదవండి, అందరూ బైబిల్ చదవండి. 15వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 52వ వచనం. మనమందరము ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషంలో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదాము. బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదాము. 53. అక్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడను అని వ్రాయబడిన వాక్యం నెరవేరును. చాలు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు చాలా స్పష్టంగా సెలవిస్తాడు. కడబోర మ్రోగగానే మరణమందు మార్పు పొందిన మనమందరము మార్పు పొందుదము. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా, రక్షణ పొందిన వారు, దేవునితో నడిచేవారు, దేవునితో మంచి సహవాసం కలిగిన వారు, బాప్తిసం పొందిన వారు ఎత్తబడతారు, మార్పు పొందుతారు, రూపాంతరం చెందుతారు, మహిమ స్వరూపం ధరించుకొని వారు పరలోక రాజ్యంలోనికి వెళ్ళిపోతారు. అదేవిధంగా ప్రకటన తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1 Thessalonians chapter 4 verse 15 and 16. Verse 15 and 16. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము
వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలం ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. సో చాలా స్పష్టంగా దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచిండు మనము నిద్రించు వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము ఆర్భాటంతోను ప్రధాన దూత శబ్దంతోను. చూడండి, ఇక్కడ దేవుని బోర పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. సో బోర స్వరము వినగానే మనమందరం కూడా ఎత్తబడతాం. సజీవులుగా ఉన్న వారు ఎత్తబడతారు. మొదటిగా మరి ప్రభువునందు మృతి పొందినటువంటి వారు ఎత్తబడతారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరు ఆ బోర స్వరం వింటారో తెలుసా? ఎవరు ఆ బోర స్వరానికి రెస్పాండ్ అయ్యి తిరిగి లెగుస్తారో తెలుసా? ఎవరైతే యేసుక్రీస్తుతో కనెక్ట్ అయి ఉంటారో. ఆ స్వరం అందరూ వినలేరు. ఇప్పుడు మనం ఏం చూసాం? ప్రకటన గ్రంథం 3:20 నేను ద్వారం యొద్ద నిలుచుని తలుపు తట్టుచున్నాను. ఎవరైనా నా స్వరం విని తలుపు తెరచిన యెడల నేను వానితో కూడా వచ్చి తనతో కూడా నేను భోజనం చేస్తానని చెప్తా ఉన్నాను. సో ఎవరైతే హృదయం అనే తలుపు తెరుస్తారో, యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత యేసుక్రీస్తుతో ఉన్నటువంటి ఆ సహవాసాన్ని కొనసాగిస్తారో వారు మాత్రమే ఆ స్వరాన్ని వినగలరు. నా గొర్రెలో నా స్వరం వినును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని స్వరం వినాలి అని అంటే మనము దేవునితో కనెక్ట్ అయి ఉండాలి. పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి. దేవుని యొక్క వాక్యంను ధ్యానిస్తూ ఉండాలి. దేవుని యొక్క మందిరమునకు రెగ్యులర్గా మనం వెళుతూ ఉండాలి. దేవుని యొక్క మాటలను మనం వింటూ ఉండాలి. మనం నించున్నా, కూర్చున్నా, నడిచినా, మరి ఎక్కడ ఉన్నా కూడా దేవుని తలంపులతో మనం నిండి ఉన్నప్పుడు దేవుని స్వరాన్ని మనం వింటాం. దేవుని స్వరాన్ని, ఆ కడబోర స్వరం విన్నటువంటి వారు మరి లెగుస్తారు. వారి యొక్క శరీరములు మహిమ రూపం ధరించుకుంటాయి. వారు ఎత్తబడతారు. పరలోక రాజ్యములకు వారు వారసులు అవుతారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ లోకంలో దేవుని స్వరం విన్నటువంటి వారు, బ్రతికుండగానే దేవుని స్వరం విన్నటువంటి వారు క్రీస్తునందు మృతి పొందిన తర్వాత కడబోర ధ్వని స్వరం వినగలరు. వారు మాత్రమే లేవగలరు. ఈ లోకంలో దేవుని స్వరం విన్నటువంటి వాళ్ళు, ఈ లోకంలో సజీవులుగా ఉన్నప్పుడు దేవుని యొక్క మాటను లక్ష్య పెట్టినటువంటి వారు, తిరస్కరించినటువంటి వారు దేవుని స్వరాన్ని వినలేరు. కడబోర ధ్వనిని వినలేరు. దేవుని యొక్క స్వరాన్ని వినలేరు. వారు తిరిగి లేవరు. లేచిన తర్వాత కూడా వారికి తీర్పు ఉంటుంది. వారు ఎత్తబడరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, God's word is true. It never changes. It never speaks lie. దేవుని యొక్క వాక్యము సత్యమైనది. అది ఎప్పుడు కూడా అబద్ధము పలుకదు. సత్యమే పలుకును. యుగయుగములకు ఒక్క రీతిగానే ఉన్నటువంటి దేవుని వాక్యము. ఈ లోకంలో బ్రతికుండగానే మనం స్వరం విన్నట్లయితే, దేవునికి హృదయం అనేటువంటి తలుపులను ఎల్లప్పుడూ మనం తెరిచి దేవునితో సహవాసం మనం చేస్తున్నట్లయితే, దేవుని యొక్క వాక్యంతో, తలంపులతో, పరిశుద్ధాత్మతో నింపబడి మన సాక్ష్యాన్ని మన అంతం వరకు కాపాడుకున్నట్లయితే మనం కడబోర ధ్వని వినగలం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇజ్రాయేల్ ప్రజలు అలక్ష్యంగా, నిర్లక్ష్యంగా ఉండి ఆ బోరల ధ్వని వినకుండా అక్కడే కనుక ఉండిపోయినట్లయితే వారు విడవబడతారు. దే షుడ్ బి అలర్ట్. వారు చాలా అలర్ట్గా ఉండాలి, మెలకువగా ఉండాలి ఆ యొక్క స్వరం వినడానికి. సో కాబట్టి దేవుడు మనకి ఇక్కడ జ్ఞాపకం చేసేది ఏంటంటే, మనం ఎల్లప్పుడూ కూడా దేవుని స్వరము వింటూ ఉండాలి. ఆ బోర స్వరము వింటూ ఉండాలి. సో ఆ బోర స్వరం మనం వినాలి ఏంటంటే, మనము దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి దేవునితో కనెక్ట్ అయి ఉండాలి. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఒక మాట మనకు కనబడుతుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31, 32, 33 వచనాలు చదువు. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు
ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. చాలు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాడు. ఆయన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడైబెను. ఆయన మహిమతో వస్తాడు, ప్రధాన దూతలతో వస్తాడు, మరియు ఆ యొక్క కడుబూర ధ్వనితో ఆయన వస్తాడు. వచ్చినప్పుడు ఎవరైతే రక్షింపబడతారో వారు వేరు చేయబడతారు. అవిశ్వాసుల నుండి విశ్వాసులు వేరు చేయబడతారు. మేకల్లో నుండి గొర్రెలు ఎలాగ వేరు చేయబడతాయో అలాగ వేరు చేయబడి వారు మరి దేవుని యొక్క రాజ్యంలోకి చేరుకుంటారు. బలా మంచి దాసుగా నా యొక్క రాజ్యంలోనికి నా యొక్క విశ్రాంతిలోనికి ప్రవేశింపుము అని అంటున్నారు. లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి అని దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ కొరకు నా కొరకు దేవుడు ఒక మహిమ రాజ్యాన్ని సిద్ధపరిచాడు, పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచాడు, యుగాలు ఉండేటువంటి మహిమ రాజ్యాన్ని సిద్ధపరిచాడు. ఆ రాజ్యానికి మనల్ని ఏర్పరచుకున్నాడు, స్వతంత్రులుగా చేశాడు, మన వారసులుగా చేశాడు. మనం దానికి అధికారులము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం ఎవరి స్వరం వింటూ ఉన్నాం? రక్షణ, మారు మనసు పొంది బాప్తిసమును పొంది మరి ఈ లోకంలో ఉన్నప్పుడు మనం దినమంతా ఉదయకాలం మొదలుకొని మరి దినమంతా కూడా మనం ఒకసారి పరీక్షించుకుని రాత్రి పడుకోబోయే ముందు మనం ఎగ్జామిన్ చేసుకున్నట్లయితే, పరీక్షించుకున్నట్లయితే, అవ్వా ఈ దినమంతా నేను ఎవరి స్వరం విన్నాను? ఉదయకాలం నేను ఎవరి స్వరం వింటున్నాను? హృదయం నిండి ఉండిన దాన్ని బట్టి మనుషుడు మాట్లాడును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన హృదయము దేవుని యొక్క పరిశుద్ధాత్మక నిలయము. ఆ స్థానమును వేరే వారికి ఎవ్వరికి ఇవ్వటానికి లేదు. పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ మనలను నడిపించును. ఆత్మ స్వాధీనంలో మనం ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ మనం నడిపించి మన తలంపులను, మన ఆలోచనలను, మన మాటలను, మన చూపులను, మన పనులను, మన క్రియలను, మన నడతను అన్నిటిని కూడా ఏం చేస్తాడు? ఆయన కంట్రోల్ చేస్తాడు. కంట్రోల్ చేసినప్పుడు మనం తప్పిపోం. మనం దేవుని స్వరం వింటాం, దేవునితో సహవాసంలో ఉంటాం, సహోదరులతో సహవాసంలో ఉంటాం. తద్వారా మనము కాపాడబడతాం. అలా కాకుండా మరి మనము దేవుని యొక్క స్వరమును నిర్లక్ష్యపరిచి కడబూర ధ్వనిని మనం అలక్ష్యం చేసి లోకములో ఉన్న వాటన్నిటితోటి మన హృదయాన్ని నింపుకున్నట్లయితే సాతానుడు మన హృదయంలో వచ్చి కూర్చుంటాడు. సాతానుడు తిష్ట వేస్తాడు, మన హృదయంలో వచ్చి కూర్చొని మనల్ని కంట్రోల్ చేస్తాడు. దట్స్ వై ఈ దినాల్లో మనం చూసినట్లయితే భయంకరమైనటువంటి సంఘటనలు సమాజంలో మనం చూస్తున్నాం. యవనస్తులు పగలు అంతా నిద్రపోతారు, రాత్రి అంతా మెలకుగా ఉంటారు. అంధకారంలో జరిగేదంతా పాపము, అన్యాయము, అక్రమము, దుష్టత్వము, చెడు అవన్నీ చూసి భయంకరమైనటువంటి పాపం చేస్తారు. చంపుకుంటున్నారు, కత్తులతో పొడుచుకుంటున్నారు, పిస్టోల్తో కాల్చుకుంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఎవరి స్వరం వింటున్నాం? ఆర్ వి హియరింగ్ ద వాయిస్ ఆఫ్ గాడ్, ద వన్ who is standing at the door of our hearts and knocking? My son, open the door. I want to come into your heart and I want to dwell in you. I want to have fellowship with you. అలాగనే సాతానుడు కూడా మన హృదయం అనే ద్వారం ఎదుకు వచ్చి తడుతూ ఉంటాడు. బలవంతంగా మన హృదయంలోనికి రావాలని చూస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, do not give any chance to the devil, the evil one. He will spoil your life. సో ఈ లోకంలో ఉన్నదాన్ని మనం ప్రేమించకూడదు. అవి మనలోనికి వచ్చినప్పుడు అవి మన కంట్రోల్ చేస్తాయి, మన దేవుడి నుంచి దూరపరుస్తాయి. దట్స్ వాట్ ప్రోవెర్బ్స్లో కూడా ఈ దినాల్లో మనం చూసినట్లయితే అసలు ప్రజలు ఎలా ఉన్నారు అనేటువంటి దాని గురించి మనం చూస్తాం. ప్రోవెర్బ్స్
సామెతల గ్రంథము 1వ అధ్యాయము. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 23, 24 వచ్చిన 23, నా 24. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి. నా ఆత్మను మీ మీద కుమ్మరించేదను, నా ఉపదేశమును మీకు తెలిపేదను. నేను పిలవగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోయిరి. చదువు 25 కూడా చదువు. నేను చెప్పిన బోధ ఏమి మీరు వినగా త్రోసి వేసితిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి. దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్ నౌడేస్. దిస్ ఇస్ వాట్ ట్రూలీ హ్యాపెనింగ్. దేవుడు గద్దిస్తూ ఉన్నాడు, మనం హెచ్చరిస్తూ ఉన్నాడు. తన వాక్యం ద్వారా మనలను గద్దిస్తూ ఉన్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు దేవుని స్వరం వినట్లేదు. నీవు నీ హృదయంలో దేవునికి స్థానం ఇవ్వట్లేదు. నీవు లోక సంబంధమైనటువంటి విషయాలన్నిటితో నీ హృదయాన్ని నింపుకొనుచున్నావు. నా తట్టు తిరుగుము, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించదను అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. అయితే మనం ఏం చేస్తున్నాం? దేవుడి పిలువగా మనం వినకపోతున్నాం. ఆయన ఉపదేశం మనకు తెలిపినా కూడా మనం లక్ష్య పెట్టట్లేదు. ఆయన చేయి చాపుగా ఎవరినూ లక్ష్య పెట్టకపోయిరి. సో ఆయన గద్దింపునకు లోబడపోయిరి. సో ఈ విధంగా మనం చూసినట్లయితే దేవుని యొక్క మాటలు ఎంత విలువైన, అమూల్యమైన, మనకు జీవమునిచ్చే మాటలు, మనకు పరలోకంనిచ్చే మాటలు, మనలో మరి జీవాన్ని కలుగు చేసే, ఉజ్జీవాన్ని కలుగు చేసే మాటలు దేవుడి ద్వారా మనకు దొరుకుతున్నప్పుడు కూడా మనం ఏం చేస్తున్నాం? వాటిని లక్ష్య పెట్టట్లేదు. మనం వాటిని వినడలేదు, వాటి వైపు తిరుగుట్లేదు. మనం వాటిని చాలా అలక్ష్యం చేస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, అలక్ష్యము చేసినటువంటి వానికి హఠాత్తుగా వాడి మీద ఆపద వచ్చు. ఐఎమ్ నాట్ టీచింగ్ ఆల్ దీస్ థింగ్స్ టు థ్రెటన్ యూ, బట్ దీస్ ఆర్ ది వర్డ్స్ ఆఫ్ గాడ్. ఇవి దేవుని యొక్క మాటలు. మనం కనుక దేవుని స్వరం వినకుండా దేవుని యొక్క ఆత్మతో కనుక మనం నింపబడకపోయినట్లయితే మరి మనం నష్టపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి దాని కొరకే దేవుడు మనకి యొక్క మాటలు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. సో కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, we all should be ready to hear the sound of the trumpet of the Lord Jesus Christ, to hear and to wake up and to enter into the kingdom of God. సో కడబోర ద్వారా స్వరం వినడానికి మనం సిద్ధపడాలి. దాని కొరకు మనం సిద్ధపడాలంటే ఇప్పటి నుంచి మనం ఈ లోకంలోనే మనం సజీవులుగా ఉన్నప్పుడే దేవుని వాక్యం అనేటువంటి స్వరాన్ని మనం వింటూ ఉన్నప్పుడు ఆ కడబోర స్వరాన్ని మనం వినగలం. లేకపోతే మనం విన్నవారు ధన్యులు, వారు పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. సో మనము రెండవ భాగమైనటువంటి ఇజ్రాయేలు ప్రజలు ఓడిపోయినటువంటి సందర్భాల గురించి నేర్చుకుంటా ఉన్నాం. అందులో 11వ అధ్యాయంలో ఇజ్రాయేలీలు దేవునికి విరోధముగా సనుక్కున్నారు. ఇది మనం చదువుకున్నాం. సనుక్కున్నాయి. ఏం చేశారు? మాకు ఐగుప్తులో మరన్నీ ఉన్నాయి, ఇక్కడ మాకేం లేవు, మేము అలసిపోయాము, ఈ అరణ్య ప్రయాణం చేయలేకపోతున్నాము, దేవుడు మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడు అని వారు సనుక్కుంటూ ఉన్నప్పుడు దేవుడు ఆ సనుగును విన్నాడు. ఆయన కోపము రగులుకొని తెగులు వచ్చింది. తెగులు వచ్చినప్పుడు మోషే ప్రార్థిస్తాడు. మోషే ప్రార్థించినప్పుడు తెగులు ఆగిపోతుంది. అందుకని ఆ ప్లేస్కు తబేరా అని పేరు పెట్టారు. తబేరా అనగా నేను చెప్పాను, తబేరా అనగా మంట, అంటే అగ్ని వచ్చి కొంతమందిని కాల్చివేసింది, దహించి వేసింది. సో తర్వాత దేవుడు వారికి పూరిళ్ళ పక్షులను ఇచ్చాడు. పూరిళ్ళ పక్షులను ఇచ్చినప్పుడు వారు తృప్తిగా భోజనం చేశారు. నాన్ వెజ్ అంటే మాంసాహారం కొరకు అపేక్షించారు. రెండో మిస్టేక్ వాళ్ళు చేసింది ఏంటంటే మాంసాహారం కొరకు అధికముగా అపేక్షించిరి అనేది. సో ఆ తర్వాత దేవుడు వారికి మాంసాహారాన్ని ఇచ్చాడు. 4 రోజులు ఇచ్చాడు. వారు తిని వారి ముక్కుల్లో గుండా అది వెలుగులకు వచ్చేంతగా వారికి ఇచ్చాడు. ఆ తర్వాత మోషే అంటాడు, ప్రభువా, నేను ఈ భారం భరించలేను, నన్ను చంపే, ఈ ప్రజల మీద నేను నడిపించలేను, నువ్వు నన్ను నడిపించమని చెప్పినట్లయితే నన్ను చంపే, నేను నడిపించలేను అన్నప్పుడు దేవుడు ఒక 70 మంది నాయకులను నియమించమని చెప్తాడు.
మోషే అప్పుడు వారిని నియమిస్తారు. సో తర్వాత ఈ యొక్క రెండవ విషయానికి మనం వచ్చినట్లయితే ఫెయిల్యూర్స్ ఇన్ ఎక్సోడస్ అనేటువంటి దానిలో రెండవ విషయం ఏంటంటే 12వ అధ్యాయంలో మిరియాము అహరోనులు మోషేకు వ్యతిరేకంగా మాట్లాడతారు. వీరు ముగ్గురు ఎవరు? మిరియాము, అహరోను, మోషే. వీళ్ళెవరు? సిబ్లింగ్స్ అనేవారు. సిబ్లింగ్స్. సో అందరికంటే పెద్ద మిరియాము, తర్వాత అహరోను, తర్వాత మోషే. అయితే దేవుడు మోషేను తలగా ఉంచాడు, మోషేను నాయకుడుగా ఉంచాడు, వీళ్ళందరి మీద ముఖ్యుడుగా ఉంచాడు. ఇజ్రాయేలు జాతికి ఒక నాయకుడుగా, ఒక ప్రవక్తగా, ఒక రాజుగా దేవుడు మోషేని ఉంచాడు. సో మోషేకు సర్వాధికారము దేవుడు ఇచ్చాడు. ముఖాముఖిగా దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే వన్ ఫైన్ డే, ఒకనొక రోజు సడన్ గా మిరియాము అహరోనుల్లో మరి ఒక ఈర్ష్య, ద్వేషము, మత్సరం అనేటువంటి పడుచూపుతున్నాయి. చూడండి 12వ అధ్యాయము, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 1-2 వచనాలు. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండెను కనుక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియామును అహరోనులు అతని విరోధముగా మాట్లాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించెనా, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా సో ఇక్కడ మిరియాము అహరోనులకు ఎందుకు మరి ఆ యొక్క ద్వేషం, అసూయ, మత్సరం అనేటువంటి ఈర్ష్య అనేటువంటి పొరపచ్చి ఆలోచన మనకు తెలియదు. సో అయితే ఆ యొక్క వారిలో ఆ యొక్క ఆలోచన కలిగింది. ఈ మోషే మిద్యానీయురాలను పెళ్లి చేసుకున్నాడు, ఇథియోపియన్ ఉమన్ను స్త్రీని పెళ్లి చేసుకున్నాడు, ఇజ్రాయేలులో వివాహం చేసుకోవడానికి కుమార్తెలు లేరా, మరి పెళ్లి కుమార్తెలు లేరా అని మోషే మీద సనుగుకున్నారు. మోషేకు వ్యతిరేకంగా మాట్లాడటం ప్రారంభించారు. రెండవ మాట ఏమన్నారంటే, మరి దేవుడు మోషేతోనే మాట్లాడినా అని అన్నాడు, మోషే చేత మాత్రమే యెహోవా పలికించినా అని అన్నాడు. సో ఈ రెండు విషయాలు మనం చూస్తే మిరియాము అహరోనుల్లో ఒక తెలియనటువంటి జలసి, అంటే అసూయ అనేటువంటిది వారిలో వచ్చింది. ఎవరికి వ్యతిరేకంగా? మోషేకి వ్యతిరేకంగా, దేవుడు అభిషేకించి ఏర్పాటు చేసుకున్నటువంటి మోషేకి వ్యతిరేకంగా. అప్పటి వరకు మోషే మాట వింటూనే వచ్చారు, అప్పటి వరకు మోషేను వారు నాయకుడుగానే చూస్తూ వచ్చారు, దేవుని చేత అభిషేకించబడిన వాడిని కానీ చూస్తూ వచ్చారు. కానీ ఒకనొక సందర్భంలో సడన్ గా వారిలో అసూయ అనేటువంటిది పొడుచుకొచ్చింది. సో అది ఒకటి. ఇంకొక రెండో విషయం ఏంటంటే, మరి దేవుడు మాతో కూడా పలికింపలేదా, ఆయన మా చేతను పలికింపలేదా? hath he not spoken also by us? దేవుడు మాతో పలికింపలేదా అంటున్నాడు. సో ఈ యొక్క రెండవ మాటకు వచ్చినప్పుడు మనం వారిద్దరిలో ఏం చూస్తామంటే, గర్వము అనేటువంటిది, అతిశయము, గర్వము, అహంకారం అనేటువంటిది మనం చూస్తాం. జాగ్రత్తగా గమనించండి. మోషే మిద్యానీయురాలను వివాహం చేసుకున్నాడు, ఇజ్రాయేలులో కుమార్తెలు లేరా? దేవుడు మోషే చేతనే పలికించనా? ఈ రెండు విషయాలు వారిలో వారిలో వచ్చినటువంటి అసూయకు సాదృశ్యంగా ఉన్నాయి. మోషే మాతో పలికింపలేదా అని వారు అంటున్నారు. ఇదేమో వారిలో ఒక తెలియనటువంటి గర్వము, అహంకారం వారిలో పొడుచుకొచ్చింది. ఆత్మీయ గర్వం అంటారు దాన్ని, స్పిరిచువల్ ప్రైడ్ అంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అసలు ఇది నువ్వు ఆలోచించగలవా, ఊహించగలవా? నేనైతే ఊహించలేను. అదే మిరియాము, అహరోను, మోషేలు ముగ్గురు కలిసి ఎర్ర సముద్రం దాటినప్పుడు పాటలు పాడి, కీర్తనలు పాడి, దేవుని స్తుతించి, ఆరాధించి, గణపరిచిన మిరియాము ఒక మంచి గాయకురాలు, మిరియాము ఒక మంచి నాయకురాలు, ఆరాధికురాలు, మిరియాము ఒక గొప్ప
ప్రవక్తిని. సో అంత గొప్ప వ్యక్తి కూడా సడన్ గా ఒక్కసారిగా ఆవిడలో ఆ యొక్క పొరపొచ్చాలు వచ్చినాయి. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి. మరి ఎందుకు ఇలాగ జరిగినది, ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఎదురైనాయి అని మనం ఆలోచించినట్లయితే, దిస్ ఈస్ ద వర్క్ ఆఫ్ ది డెవిల్. ఒక చక్కగా అద్భుతముగా సాగిపోయేటువంటి కుటుంబం, ఒక ఆత్మీయ కుటుంబము, దేవుని స్వరం వినేటువంటి కుటుంబము, ఇజ్రాయేల్ ప్రజలకు మార్గం చూపించేటువంటి కుటుంబము, నాయకత్వం చేసేటువంటి కుటుంబము, మోషే నాయకుడు, అహరోను యాజకుడు, మిరియాము సహోదరులకు ప్రోత్సహించేటువంటి వ్యక్తి, బలపరిచేటువంటి వ్యక్తి, పాటలు నేర్పించేటువంటి వ్యక్తి, ప్రవక్తిని అద్భుతముగా సాగిపోయేటువంటి కుటుంబంలో అసూయ అనేటువంటి ఒక చేదు బీజమును అపవాది వేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి. సాతానుడు ఏ విధముగా ఎప్పుడు ఎవరిలో పనిచేస్తాడో తెలియదు. ఒక వ్యవసాయి, ఒక రైతు గోధుమ పంటను వేసి వెళ్ళాడు. అయితే రాత్రి సాతానుడు వచ్చి దానిలో గురుగులను కూడా ఇచ్చాడు. తర్వాత మొలిసినప్పుడు గోధుమలు వచ్చినాయి, గురుగులు వచ్చినాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దిస్ ఇస్ వాట్ సాటన్ డస్. Satan has the power to deceive anybody in this world except God. దేవుడు కాక ఎవరినైనా దుష్టుడు మోసం చేసేటువంటి కన్నింకుడు. సో కాబట్టి we should know the devices of the enemy and we should be careful not to be trapped into that. మనము సాతాను యొక్క పన్నాగములను ఎరిగి సాతాను యొక్క వలలో పడకుండా జాగ్రత్తగా ఉండాలి. జలసీ, ప్రౌడ్నెస్, అసూయ, గర్వం అనేటువంటి ఎవరిలైనా రావచ్చు. సహజంగా ఇవి ఆఫీసుల్లో వస్తాయి. తర్వాత కుటుంబంలో మరి సహోదరుల మధ్య లేకపోతే ఇరుగు పొరుగు వారి మధ్య పోటాపోటీలు వస్తాయి. నేను వారికంటే మెరుగ్గా ఉండాలి, వారికంటే గొప్పగా ఉండాలి, వాడు నిన్నగాక మొన్న వచ్చిన వాడు నాకంటే మెరుగ్గా ఎట్లా ఉంటాడు, నాది పెద్ద ఉద్యోగము. సో అట్లా రకరకాలుగా ఉంటాయి. సంఘాల్లో కనుక మనం చూసినట్లయితే అతనే వాడబడుతున్నాడు, నాకు అవకాశం రావట్లేదు, అతనే బాగా చెప్పగలరు, నేను చెప్పలేనా? వై ఫేవరిజం టు ఏ పర్టికులర్ పర్సన్? ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధంగా మందిరాల్లో సేవకుల మధ్య, రెస్పాన్సిబుల్ బ్రదర్స్ మధ్య, ఎల్డర్స్ మధ్య పోటాపోటీలు వచ్చి తెలియనటువంటి గర్వం వచ్చి మరి దేవుని యొక్క సేవకు ఎంతో ఆటంకం కలుగుతూ ఉన్నది. కుటుంబాల్లో సాతానుడు చిచ్చు పెడుతూ ఉన్నాడు. కుటుంబాల్లో భార్య భర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, సంఘాల్లో సేవకుడు ఎల్డర్స్ మధ్య, ఎల్డర్స్ రెస్పాన్సిబుల్ బ్రదర్స్ మధ్య ఈ విధమైనటువంటి పొరపొచ్చాలు తీసుకొచ్చి వాడు వెలుబడి చేస్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, డు నాట్ బి క్యారీడ్ అవే బై ఆల్ దీస్ థింగ్స్. వీటిని బట్టి మోసపోవద్దు. ఇవి మన మేలు కొరకే రాయబడి ఉన్నాయి. అసూయ, ద్వేషము, గర్వము, అహంకారము అన్నిటికీ ఒక విశ్వాసులు ఉండడానికి వీల్లేదు. సో ఇవన్నీ ఎవరు విన్నారు? యెహోవా వినెను అని రాయబడి ఉన్నాయి. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, రిమెంబర్ ఆల్వేస్, గాడ్ ఈజ్ ఆమ్నిప్రెసెంట్. దేవుడు అన్ని చోట్ల ఒకే సమయంలో సర్వాధికారి అయిన దేవుడు, అన్ని చోట్ల ఒకేసారి ఉండగలిగిన దేవుడు. సో ఈ యొక్క అసూయ, గర్వము మిరియాము అహరోన్లో వచ్చినప్పుడు మొట్టమొదటి విందు ఎవరంటే దేవుడే. లార్డ్ హర్డ్ ఇట్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నీ హృదయంలో నువ్వు అనుకున్నటువంటి తలంపు దేవుడు వింటాడు. నీ హృదయంలో నువ్వు మాట్లాడుకున్నటువంటి మాటలు దేవుడు వింటూ ఉన్నాడు. వింటూ దేవుడు ఏం చేస్తాడు? వెంటనే వాళ్ళని ప్రత్యక్ష గుడారం వద్దకు పిలిచాడు. మోషే, మిరియామ్, అహరోన్, కమ్ టు ది టబర్నకిల్, ప్రత్యక్ష గుడారం వద్దకు రమ్ము అని, మోషేతో కూడా రమ్ము అని ముగ్గురికి హఠాత్తుగా, అంటే ఇమ్మీడియట్ గా రమ్మని చెప్పాడు. ఆ ముగ్గురు వచ్చారు. వచ్చినప్పుడు యెహోవా మేఘ స్తంభంలో దిగి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్ద నిలిచి అహరోన్, మిరియాములను పిలిచాడు. మిరియామ్, అహరోన్, లిసన్ టు మీ అని దేవుడు పిలిచాడు. ఒక్కసారిగా వారు వణికిపోయి పడిపోయి వారిద్దరూ రాగా ఆయన అన్నాడు, నా మాటలు వినుడి అని అన్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వాట్ ఎవర్ వి డూ, వాట్ ఎవర్ వి స్పీక్ ఇన్ ద సీక్రెట్, ఇన్ డార్క్, ద లార్డ్ ఈస్ hearing. Accordingly, Lord will
టేక్ కేర్, లార్డ్ విల్ యాక్ట్ అపాన్. దేవుడు దాని మీద తప్పకుండా చర్య తీసుకుంటాడు. సో దేవుడు వాళ్ళని పిలిచి అంటున్నాడు, నా మాట వినుడి అని చెప్తా ఉన్నాడు. విని ఏమంటున్నాడు, మీలో ఎవడైనా ప్రవక్త ఉండిన ఎడల యెహోవా నాకు నేను దర్శనమిచ్చి, 6వ వచనం, అతడు నన్ను తెలుసుకున్నట్లుగా కలలో అతనితో మాట్లాడదును, మర్మముతో అతనితో మాట్లాడదును. అయితే నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. మోషే గురించి దేవుడు చెప్తున్నాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మోషే వాస్ వెరీ మీక్ ఇన్ ఆల్ మై హౌస్ హోల్డ్, ఆల్ ది పీపుల్ ఆన్ దిస్ అర్త్, అమాంగ్ ఆల్ ది పీపుల్ ఆన్ దిస్ అర్త్. అంటే ప్రపంచంలో, సృష్టిలో ఆ సమయంలో ఉన్నటువంటి ప్రజలందరిలో కంటే సాత్వికుడు మోషే, నంబర్ 1 టాప్. దట్ మీన్స్ నెక్స్ట్ టు గాడ్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వాట్ ఏ గ్రేట్ టెస్టిమనీ we could see in Moses' life. The God himself giving testimony. దేవాతి దేవుడే, మోషే నా ఇల్లంతటిలో సాత్వికుడు, భూమి మీద ఉన్న వారందరిలో కన్నా మిక్కిలి సాత్వికుడు అని సాక్ష్యం చెప్తా ఉన్నాడు. బ్లెస్డ్ ఆర్ ద మీక్, ఫర్ దే షాల్ ఇన్హెరిట్ ది ఎర్త్. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. మత్తయి సువార్త 5వ అధ్యాయం మరి 4-5 వచనాలు, 4వ వచనం ఉంటుంది. My dear brothers and sisters, this is one of the greatest attribute a servant of God, a believer should have. ఒక విశ్వాసి ఉండవలసినటువంటి గుణము సాత్వికము, దీనత్వము. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులో ఉన్నది, దాన్ని మనం ధరించుకున్నాడు. దీన మనస్సు అనే వస్త్రం ధరించుకొని మన దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. సో రెండవదిగా 12వ అధ్యాయం 7వ వచనంలో అంటున్నాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఫెయిత్ఫుల్, హీఈస్ ఎ ఫెయిత్ఫుల్ స్టీవార్డ్. నమ్మకమైనటువంటి వాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, we should be faithful to God, we should be faithful to our wife, we should be faithful to husband, we should be faithful to the church, the pastor and the fellow brothers and sisters. ఎప్పుడు కూడా మోసం చేసే వారముగా, అపనమ్మకస్తులముగా, మరి కుట్రలు పన్నేటువంటి వారంగా ఉండకూడదు. దట్ ఈస్ నాట్ ది విల్ ఆఫ్ గాడ్. తర్వాత ఏమంటున్నాడు, మోషేతో నేను ముఖాముఖిగా మాట్లాడుదును. దర్శనమిచ్చి 8వ వచనంలో ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును అని అంటున్నాడు. ఐ స్పీక్ మౌత్ టు మౌత్. బా, ఎంత గొప్ప ధన్యత. ఇంకా అంటున్నాడు అతడు యెహోవా స్వరూపము నిదానించి చూచును అని అంటున్నాడు. ఈ వాక్యం బైబిల్ గ్రంథంలో ఎవరికీ లేదు. బైబిల్ గ్రంథంలోనే కాదు, సృష్టి ఆరంభం నుంచి ఇంతవరకు వచ్చినటువంటి వారిలో ఎవరికి కూడా దేవుని నిదానించి ముఖాముఖిగా చూసేటువంటి భాగ్యం లేదు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఐఎమ్ వెరీ మచ్ డీప్లీ టచ్డ్ బై ది టెస్టిమనీ ఆఫ్ మోసెస్. మోషే యొక్క సాక్ష్యమును బట్టి నేను బహుగా నా హృదయంలో తాకపడుతున్నాను. వాట్ ఏ వండర్ఫుల్ మ్యాన్, వాట్ ఏ మైటీ మ్యాన్. వేరే మనుషుడు సాక్ష్యం చెప్పట్లేదు, దేవాతి దేవుడే మోషే గురించి. మోషే మిక్కిలి సాత్వికుడు, నా ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు, నేను అతనితో ముఖాముఖిగా మాట్లాడతాను, అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. గమనించారా? మన నిర్గమకాండంలో సినాయి పర్వతం మీదకు మోషే 40 దినములు 40 రాత్రులు ఉంది. పర్వతం అంతా కూడా కంపించిపోతా ఉంది, మహిమతో నిండి ఉన్నది, ఉరుములు మెరుపులు ఉన్నాయి, అగ్ని ఉంది. కానీ అగ్ని జ్వాలల్లో గుండా మోషే నడుచుకుంటూ పైకి వెళ్ళిపోయి దేవుని దగ్గరికి వెళ్ళాడు. అది మహిమను చూడటం కాదా? అది దేవుని మహిమను చూడటం కాదా? మిగతా ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఫుట్ హిల్స్ దగ్గర వారు భయపడుతూ దూరంగా పారిపోతూ ఉన్నారు. మేర ఏర్పరచబడి ఉన్నది, ఆ మేర దగ్గరికి ఎవరు రాకూడదు, టచ్ చేస్తేనే చనిపోతారు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వాట్ అబౌట్ అవర్ టెస్టిమనీస్? మన సాక్ష్యములు ఎలాగున్నాయి? ఆర్ వి మీక్, వెరీ మీక్? మనము మిక్కిలి సాత్వికులుగా మనం ఉంటున్నామా? నమ్మకమైనటువంటి వారుగా మనం ఉంటున్నామా? మన కుటుంబంలో మన యొక్క లైఫ్ పార్ట్నర్స్ కానీ, లేదా తల్లిదండ్రులు కానీ, మన సంఘ సేవకుడు కానీ, లేకుంటే మన యొక్క బాస్ కానీ,
Can he say a testimony about us that he is a faithful officer? He is a faithful teacher. He is a faithful servant, faculty. My dear brothers and sisters, we need such testimonies for the glory of God. దాని ద్వారా దేవుడు నామం మహిమపరచబడి. సో ఆ విధంగా మోషే దేవుడు వారి గురించి చెప్పి దేవుడు ఏమంటున్నాడు, మీరు మోషేకి విరోధముగా మాట్లాడడానికి ఎందుకు భయపడలేదు? కాబట్టి నా సేవకుడైన మోషేకి విరోధముగా మాట్లాడుటకు మీరు ఎలా భయపడలేదనేను. Why did you not fear while talking about Moses, all these against Moses, all these things? చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాస్తవానికి ఇక్కడ మోషే పొరపాటు ఏం లేదు. He didn't do any wrong at this point of time, but yet they spoke against Moses. That's why God was telling, did you not fear when you were about to talk against Moses? దేవుని బిడ్డలకు విరోధంగా మాట్లాడకూడదు. అభిషేకించబడిన వారు, పిలువబడిన వారి విరోధంగా దేవుడు మాట్లాడకూడదు. సేవకుని మీద మనం ప్రశ్నలు వేయకూడదు. సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. పొరపాట్లు ఉండొచ్చు, తప్పులు ఉండొచ్చు. We can pray about it and we can go to him and we can lovingly way, we can share with him and tell him. But he should not spread the things among the brothers and sisters regarding the servant of God. దేవుని సేవకుని విషయమై, దేవుని బిడ్డల విషయమై మనం ఇక్కడ అక్కడ మనం చెప్పి వాటిని వైల్డ్ ఫైర్ లాగా స్ప్రెడ్ చేసి వారి సాక్ష్యాన్ని పాడు చేయకూడదు. దట్ ఈస్ రాంగ్. కల్పిత మాటలు అసలు పలకూడదు. లేని మాటలు అసలు సృష్టించకూడదు. గాసిప్స్ అసలు చెప్పకూడదు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దిస్ ఇస్ వాట్ ద లార్డ్ ఈస్ స్పీకింగ్ టు అస్. నువ్వెందుకు భయపడలేదు అంటే ఇక్కడ దీని యొక్క అర్థం ఏంటంటే జాగ్రత్తగా గమనించండి. దేవుని యొక్క దాసునికి విరోధంగా మాట్లాడితే దేవునికి విరోధంగా మాట్లాడినట్లే. That's why God is telling you, why did you not fear when you spoke against my servant Moses? So we should have the fear of God and we should respect the people who are anointed by God. సో ఆ తర్వాత మనం చూసినట్లయితే దేవుని యొక్క కోపము రగులుకొనెను అని అక్కడ రాయబడి ఉన్నది. 9వ వచనం చదవండి. 9వ వచనం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 9వ వచనం. యెహోవా కోపం వారి మీద రగులుకొనగా ఆయన వెళ్ళిపోయాను. సో దేవుడు కోపగించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు మేఘము కూడా ఆ యొక్క ప్రత్యక్ష గుడారం నుంచి పైకి వెళ్ళిపోయింది. క్లౌడ్ డిపార్టెడ్ ఫ్రమ్ ఆఫ్ ది టబర్నకిల్. సో అప్పుడేమైంది, మిరియాముకు కుష్టు వచ్చేసింది. 10వ వచనం. మేఘమును ఆ ప్రత్యక్ష గుడారం మీద ఎత్తబడిను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టు గలదాయను. అహరోను మిరియాము వైపు చూసినప్పుడు ఆమె కుష్టు గలదిగా కనబడెను. సో మిరియాం బికేమ్ లెపర్. మనము లేవి కాండంలో చూసుకున్నాం. కుష్టు దేనికి సాదృశ్యంగా చూసుకున్నా, లేవి కాండం చదువుకునేటప్పుడు కుష్టు దేనికి సాదృశ్యంగా చూసుకున్నాం? అపవిత్రత, పాపము, అపవిత్రత, పాపము, రైట్. సో కుష్టు వచ్చిన వారు సమాజం నుండి వెలుపలకు వెళ్ళిపోవాలి. ప్రాకారపు గోడ నుంచి వెలుపలకు వెళ్ళిపోవాలి. ఆ యొక్క పట్టణపు ప్రాకారపు గోడ వెలుపలే ఉండాలి, కానీ లోపల ఉండకూడదు. అపవిత్రులు వెలుపల ఉంటారు, పాపులు వెలుపల ఉంటారు, దేవుని మనసారా ఆరాధించే వాళ్ళు లోపల ఉంటారు. సో ఇక్కడ గమనించండి, మరి ఈ యొక్క కుష్టు కారణం ఏంటి? జాగ్రత్తగా మీరు కొంచెం నేను అర్థం చేసుకున్నట్లయితే మనం ఎప్పుడు కూడా పాపం చేయడానికి మనము ముందుకు భయపడతాం. ఇక్కడ కుష్టు ఎందుకు వచ్చింది? పాపమును బట్టే కదా, అవునా కాదా? ఏం పాపము? అసూయ, గర్వం కదా. సో అసూయ, గర్వం అనేటువంటి పాపమును బట్టి కుష్టు వచ్చింది.
సో పాపమునకు తగిన శిక్ష తప్పకుండా వస్తుంది. పాపమునకు జీతం మరణం. ఎవరైనా ఒకరు పాపం చేసినప్పుడు ఆ పాపం క్షమించబడినా కూడా దాని పర్యవసానాన్ని మాత్రం అనుభవించవలసి ఉన్నదే. సో మిరియాము అటు అవగానే వెంటనే అహరోను పశ్చాత్తాపడ్డాడు. అహరోను పశ్చాత్తాపడి మోషేతో తిరిగి, మోషే నా యజమానుడా, అయ్యో నా ప్రభువా అన్నాడు. ఎవరిని? మోషేని. మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. తన తల్లి గర్భంలో నుండి పుట్టినప్పటికే సగము మాంసము క్షీణించిన శిశు శవం వలె ఆమె ఉండనీయకము అని మోషేతో చెప్పాడు. మోషే, నేను పాపిని, మిరియాం పాపం, మేమిద్దరం పాపం చేసి అవివేకులం, మమ్మల్ని క్షమించు, మా పాపము మా మీద మోపవద్దు. తల్లి గర్భంలో నుండి పుట్టినప్పటికీ సగం మాంసము క్షీణించిన శిశు శవం వల్ల ఆమె ఉండనియొద్దు. శవం వల్లే ఉంది, కట్టె వల్లే ఉంది, ఆమెను స్వస్థపరచు, ఆమెను క్షమించు అని అహరోను వేడుకున్నాడు. చూడండి, ఇక్కడ అహరోను శిక్షించాల దేవుడు మిరియామును శిక్షించారు. ఎందుకనంటే స్కాలర్స్ ఏం చెప్తారంటే అహరోను శిక్షించినట్లయితే యాజకత్వం ఆగిపోతుంది, యాజకత్వము ప్రశ్నార్థకం అవుతుంది. కనుక మరి మిరియామును శిక్షించాడు, ఆ తర్వాత అహరోను తర్వాత శిక్షించాడు, కనానుకు వెళ్ళనివ్వలేదు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే అప్పుడు మోషేకు వారు విన్నవించుకున్నప్పుడు, అహరోను విన్నవించుకున్నప్పుడు మోషే ఏం చేశాడు? 13వ వచనం చదవండి. 13వ వచనం. మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టెను. చూడండి ఇక్కడ మోషే ఏం చేశాడు? దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టాడు. దిస్ ఈస్ ద మీక్నెస్, బ్యూటీ ఆఫ్ ది మోసెస్. ఇది మోషేలో ఉన్న సాత్వికము. వారిద్దరు వ్యతిరేకంగా మాట్లాడారు, నేరారోపణ చేశారు, మోషేని అవమానపరిచారు, నిందించారు, మోషేని మరి ఎన్నెన్నో మాట్లాడినారు. అయితే మోషే ప్రభువా వారిని శిక్షించి అన్నాడా? ప్రభువా వారికి బుద్ధి చెప్పి అన్నాడా? ప్రభువా వారిని గద్దించి అన్నాడా? లేదు. మోషే సాత్వికుడు, మోషే ప్రేమ కలిగిన వాడు. వెంటనే సాష్టాంగపడి సాగిలపడి, ప్రభువా నా దేవా ఆమెను క్షమించు, స్వస్థపరచు, ఆమెను బ్రతికించు, ఆ కుష్టుని తీసే ప్రభువా అని అడిగాడు. దట్ మీన్స్ వాట్ మోసెస్ డిడ్? మోషే వారు అన్న మాటలు ఏవి తన హృదయాన్ని తీసుకోలేదు. వారు అవమానపరిచింది ఏది నిందగా ఆయన భావించలేదు. వారు చేసిన ఏ కార్యమును కూడా ఆయన మనసులో పెట్టుకోలేదు. వారిని క్షమించాడు. వారిని క్షమించి మరలా వారి కొరకు ప్రార్థన చేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, వాట్ ఏ గ్రేట్ టెస్టిమనీ, వాట్ ఏ అమేజింగ్ టెస్టిమనీ వి సీ ఇన్ మోసెస్. Moses was a man of meekness, great meekness. మిక్కిలి సాత్వికుడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 43-44 వచ్చినది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 43-44 వచ్చినది. నీ పొరుగువారిని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. This is what Moses did. మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయడి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన దేవుని బిడ్డలు ఇక్కడ ఏమంటున్నాడు? మీరు దేవుని కుమారులై ఉన్నట్లు, తండ్రికి కుమారులై ఉన్నట్లు. మన ఎవరు కుమారులమే? తండ్రి కుమారులు, దేవుని కుమారులు, క్రీస్తుకు చెందిన వారు. మన క్రీస్తు ప్రతీకారం తీర్చుకుంటాడా? క్షమిస్తాడు. మన క్రీస్తు గర్వించాడా? లేదు. అసూయపడ్డాడా? లేదు. సో వీఆర్ ది అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్ జీసస్. మనం క్రీస్తుకు మనము అంబాసిడర్స్, ప్రతినిధులము. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దిస్ ఇస్ వాట్ క్రైస్ట్ హస్ టాట్ us. ప్రతీకారం తీర్చుకోమని చెప్పలేదు. అదే అన్ని జనులైతే, దేవుని ఎరుగుని వారైతే వెంటనే వారిని అక్కడే
వారి మీద కంప్లైంట్ చేయటం, లేకుంటే తనకున్న అధికారాన్ని బట్టి వారిని శిక్షించటం, వారిని జైల్లో వేయటం, వారిని కొట్టడం, ఏదో ఒకటి చేసేటం. బట్ వీఆర్ నాట్ సో లర్న్. మనం యేసు క్రీస్తు యొక్క గుణగణాలను మనం ప్రచురించాలి, కనబరచాలి. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, కనుక దేవుడు ఏం చేశాడంటే, అయితే ఆమెను క్షమించాడు, కానీ ఆమె చేసినటువంటి పాపము ప్రతిగా 7 దినాలు ఆ యొక్క ప్రాకారం వెలుపలే ఉండాలి, లోపలికి రావడానికి లేదు. 7 దినాలు ఉన్న తర్వాత ఆవిడ స్వస్థపరచబడుతుంది, అప్పుడు సమాజ మందిరంలోనికి రావచ్చు అని చెప్తారు. ఆ విధంగా మిరియాము 7 దినాలు సమాజానికి వెలుపలే వెళ్ళిపోతుంది, కొట్టివేయబడుతుంది. ఎందుకో తెలుసా? బుద్ధి కలగడానికే దేవుడు పాపం క్షమించినప్పటికీ దాని పర్యవసానాన్ని మాత్రము ఆవిడ మీద ప్రాణించాడు. అంటే ఇశ్రాయేలు సమాజంలో అందరికీ భయం కలుగులాగున, చూడు మిరియామే గాయకురాలు, ప్రవక్తిని, మరి మంచిగా పాటలు పాడేది, నడిపించేది, వాయిద్యాలు వాయించేది, ఆవిడే పాపం చేస్తే దేవుడు వదిలిపెట్టలేదు, క్షమించలేదు. కాబట్టి మనం వదిలిపెట్టడం, మనం జాగ్రత్తగా ఉండాలి. ఆవిడనే శిక్షిస్తే మనం ఎంత అని భయం కలుగుటానికి, బుద్ధి కలుగుటానికి దేవుడు ఆవిడని శిక్షించాడు. 7 దినముల వరకు ఇజ్రాయేల్ ప్రజలు అక్కడి నుంచి కదలలేదు. మిరియాము సమాజ మందిరంలోకి వచ్చిన తర్వాత 7 దినములు అయిన తర్వాత అప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు అక్కడి నుంచి సాగిపోయి పారాను అరణ్యంలో వారు దిగారు. హజారేతులోకి వచ్చారు కదా, హజారేతు నుండి పారాను అరణ్యంలో దిగారు. సో ఇప్పుడు ఈ జరిగిన సంఘటనలన్నీ కూడా హజారేతులో జరిగినాయి. ఏమేం జరిగింది హజారేతులో? ఫస్ట్ వారు సనుక్కున్నారు, మేము అలసిపోయాం, మేము పిల్లల్ని వేసుకొని ఎక్కడ వెళ్ళము, ఈ యొక్క అరణ్య మార్గంలోనికి మోషే మమ్మల్ని తెచ్చాడు అన్నారు. అప్పుడు అగ్ని వచ్చి దహించి వేసింది. మరలా దేవుడు ఆ కోపాన్ని ఆపుకున్నాడు. దానికి తబేరా అని పేరు పెట్టారు, మంట, అగ్ని. సో రెండవది, మాకు మాంసాహారం లేదు, మాకు కీరదోసకాయలు ఉండేవి, మాకు చేపలు ఉండేవి, ఉల్లిగడ్డలు ఉండేవి, అన్నీ ఉండేవి, ఇక్కడ ఏమీ దొరకలేదని ఏడ్చారు. అప్పుడు దేవుడు అక్కడ వారికి సమృద్ధిగా మాంసాహారం, అంటే అధిక మాంసాపేక్షను కలిగి ఉన్నారు. సో దేవుడు వారికి మాంసాహారాన్ని తృప్తిపరిచాడు. మరలా తెగులు వచ్చింది, కొంతమంది చనిపోతారు. సో ఇవన్నీ కూడా ఏంటి? ఇజ్రాయేల్ ప్రజల యొక్క ఓటములు, ఫెయిల్యూర్స్. సో ఇంకా మూడో సంఘటన మనం ఏం చూసుకున్నాం ఈరోజు? మిరియాము అహరోనులు అసూయపడి గర్వించి మోషేకు వ్యతిరేకంగా మాట్లాడారు, దానికి తగిన శిక్షను అనుభవించారు. దేవుడు మోషే గురించి మంచి సాక్ష్యం ఇచ్చాడు. మోషే కూడా వారిని క్షమించాడు, మెదైన మనసు కలిగి ఉన్నాడు, క్రీస్తుని పోలి నడుచుకున్నాడు. క్రీస్తు గుణగణాలను మోసేలో మనం చూస్తాం. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా, మనము దేవుని స్వరం వినాలి. కడబోరల గురించి మనం నేర్చుకున్నాం. కాబట్టి మనం దేవుని స్వరం వింటూ, దీన మనసులుగా కలిగి ఉంటూ, మరి నమ్మకమైనటువంటి వారంగా ఉంటూ, దేవుని వెంబడిస్తూ, దేవుని మన హృదయంలో ఉంచుకుంటూ, అంతం వరకు నమ్మకమైన మంచి దాసులుగా ఉన్నప్పుడు ఆ కడబోర స్వరం వింటా మనం ఎత్తబడతాం, దేవుని మహిమ రాజ్యంలోనికి ప్రవేశిస్తాం. సో ఈ విధంగా ఉండాలని ప్రభు మనవి చేస్తూ ఉన్నారు. మిరియాము అహరోను నుంచి మనం నేర్చుకున్న పాఠాలు, మోషే నుంచి నేర్చుకున్నటువంటి పాఠాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ, మన జీవితంలో వాటిని మనం అన్వయించుకుంటూ మనం ముందుకు సాగిపోవాలని ప్రభు ఈ విషయాలు మన కొరకు రాయించాడు. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. రిక్వెస్ట్ రామచంద్రయ్య టు ప్రే అండ్ క్లోజ్. ఓకే అన్న. పరిశుద్ధుడా నజరేయుడా మీకు వందనములు, స్తోత్రాలు ప్రభా తండ్రి. మీరు ఇచ్చిన వాక్యములకై స్తోత్రం ప్రభా తండ్రి. దేవనైనా ఇదిగోనైనా ప్రభా తండ్రి, మీ యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రభా తండ్రి. ఇదిగోనైనా మీ యొక్క స్వరం వినటకు మాకు సహాయం చేయండి అయినా ప్రభా. మేము అలక్ష్యం చేయకుండా ప్రభా తండ్రి మాకు సహాయం చేయండి ప్రభా. దేవుని వాక్యాన్ని ఎప్పుడు ప్రభా తండ్రి నిర్లక్ష్యం చేయకుండా ప్రభా తండ్రి, మేము మా జీవితంలో ప్రభా తండ్రి విజిలెంట్ గా ఉండటకునైనా ప్రభా, జాగ్రత్తగా ఉండటకునైనా ప్రభా, విశ్వాసం కోల్పోకుండా ప్రభా మేము జాగ్రత్తగా ఉండటకు మాకు సహాయం చేయండి ఆయన ప్రభా తండ్రి. ఇదిగోనైనా ప్రార్థనలోను ప్రభా, వాక్యంలోను ప్రభా తండ్రి, చర్చికి పోవటం విషయంలో ప్రభా, ఎక్కడ మేము ప్రభావం నిర్లక్ష్యంగా ఉండకుండా మాకు సహాయం చేయండి ఆయన ప్రభా. ఇదిగోనైనా మీరు ఇచ్చిన వాక్యానికి స్తోత్రం ప్రభా. మోషను బట్టి మీరు ఇచ్చిన వాక్యంలో ప్రభా తండ్రి మీరు సెలవిస్తున్నారు ప్రభా తండ్రి. దేవా ఈ భూమి మీద అందరికీ సాత్వికులు అని చెప్తున్నారు ప్రభా తండ్రి. వాక్యం సెలవిస్తుంది ప్రభా. సాత్వికులు ధన్యులు ప్రభా, వారు ఈ భూలోకం స్వతంత్రుకుందని చెప్తున్నారు ప్రభా తండ్రి. దేవా అటువంటి హృదయాన్ని, సాత్వికమైన హృదయాన్ని మాకు దయచేయండి ఆయన ప్రభా తండ్రి. ప్రభా తండ్రి, మా శత్రువుల పట్ల మాకు
మమ్మల్ని హింసించే వారి పట్ల ప్రభా తండ్రి మేము ప్రార్థన చేయటకు వారి పట్ల మాకు అసూయ లేకుండా ద్వేషం లేకుండా ప్రభా తండ్రి అటువంటి హృదయాన్ని మాకు దయచేయండి. తిరిగి నాయన ప్రభా తండ్రి మేము వారిపైన ప్రభా ఎటువంటి రివెంజ్ తీసుకోకుండా ప్రభా తండ్రి వారి ఎటువంటి కుళ్ళు అసహ్యము లేకుండా నేను ప్రభా తండ్రి వారి కొరకు ప్రార్థన చేసే హృదయం గొప్ప హృదయాన్ని మాకు దయచేయండి ఆయన ప్రభా. అటువంటి హృదయాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి దేవా. ఇదిగోనైనా మీ యొక్క స్వరం మేము వినటకు మాకు సహాయం చేయండి నాయన ప్రభా తండ్రి. ఇదిగోనైనా ప్రభా మీరు మా వద్దకు వచ్చి ప్రభా మాతో కలిసి భోజనం చేయొద్దని చెప్తారు ప్రభా తండ్రి. ప్రభా ఇటువంటి గొప్ప ధన్యత నాయన ప్రభా తండ్రి. ఆయన ప్రభా ఈ సర్వ సృష్టిని సృష్టించినటువంటి గొప్ప దేవుడవు నాయన ప్రభా తండ్రి. ఈ సృష్టి అంతటిని ప్రభా తండ్రి కంట్రోల్ చేసి గొప్ప దేవుడవు నాయన ప్రభా. అటువంటి గొప్ప దేవుడవు నాయన ప్రభా తండ్రి మాతో వచ్చి మా దగ్గరికి వచ్చి ప్రభా తండ్రి మాతో ఉండి ప్రభా మాతో కలిసి నాయన ప్రభా మీరు సహవాసం చేస్తా అని చెప్తున్నారు ప్రభా. అలాంటి గొప్ప ధన్యత నైనా ప్రభా మీరు మాకు దయచేసేందుకు మీకు స్తోత్రం ప్రభా తండ్రి. మేము దానికి తగ్గట్టుగా సిద్ధపరచడానికి ప్రభా తండ్రి సిద్ధపడటకు మాకు సహాయం చేయండి అయినా ప్రభా. మీ యొక్క వాక్యం వినటకు మీతో కలిసి నడుచుటకు నైనా ప్రభా తండ్రి ప్రభా మీరు ప్రభా తండ్రి మీ యొక్క స్వరాన్ని మాకు వినిపిస్తున్నారు ప్రభా తండ్రి. అటువంటి స్వరం మేము విని ప్రభా తండ్రి మేము అలర్ట్గా ఉండి ప్రభా తండ్రి మీ యొక్క స్వరం వినటకు మాకు సహాయం చేయండి ఆయన ప్రభా. మీతో కలిసి నడుచుటకు ప్రభా తండ్రి మాకు సహాయం చేయండి. కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి దేవనైనా. ఇదిగోనైనా ప్రభా మీరైనా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని ప్రభా తండ్రి. భవిష్యత్తు బట్టి దీవించి ఆశీర్వదించండి ప్రభా. సహోదరుడు శ్రీధర్ని బట్టి నైనా ప్రభా తండ్రి, స్వామిశేఖర్ని బట్టి నైనా ప్రభా తండ్రి, భార్గవని బట్టి నైనా ప్రభా, విజయ్ కుమార్ అక్కని బట్టి, వెంకటేశ్వర బట్టి ప్రభా తండ్రి, రామారావు నుంచి ప్రభా మా సహోదరుడు విజయ్ గురించి కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రభా తండ్రి ప్రతి ఒక్క బ్రదర్ని ప్రతి ఒక్క సహోదరుని ప్రభా వారి యొక్క అవసరాలను తీర్చండి ప్రభా తండ్రి. వారి ఫ్యామిలీస్ని ప్రభా వారి యొక్క జాబ్ లైఫ్ని ప్రభా తండ్రి ప్రతి ఒక్క విషయంలో ప్రభా సహాయం చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభా మీ యొక్క ఆత్మీయ జీవితం మాకు దయచేసి ప్రార్థిస్తున్నాం. మీ యొక్క స్వరం మేము వినటకునైనా ప్రభా మా జీవితంలో ప్రభా మేము వాళ్ళు నిర్లక్ష్యం చేయకుండా నైనా ప్రభా మీ యొక్క వాక్యాన్ని చదువుట విషయంలోను ధ్యానించడం విషయంలోను ప్రభా తండ్రి ప్రార్థన విషయంలో మెలకుగా ఉండి ప్రభా తండ్రి మీరు వచ్చే వరకు నైనా ప్రభా మీ యొక్క స్వరం మేము వినటకునైనా ప్రభా మాకు సహాయం చేయండి నైనా ప్రభా తండ్రి. ఎల్లప్పుడూ మీరు మాతో ఉండి ప్రభా మీ యొక్క కృపను మాకు దయచేయమని పరిశుద్ధుడు నజరేయుడగు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ రామచంద్రయ్య.